మల్లారెడ్డి కాలేజ్ లో చదివాను. యాక్చువల్ గా ఈ ఇయర్ ఏ కాలేజ్ కైనా చూసుకుంటే ప్లేస్మెంట్స్ అనేది ఎక్కువ లేవు, ఎందుకంటే డ్యూ టు రెసిషన్ అసలు చాలా కంపెనీస్ అసలు తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. చాలా వరకు నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కూడా దాదాపు టీఆర్ దాకా వెళ్ళాను కానీ క్లియర్ చేయలేకపోయాను. ఇన్స్టిట్యూట్ లో అయితే వాళ్ళు రిఫర్ చేస్తారు కాబట్టి ఏదైనా మనకి ఇంటర్వ్యూ దాకా తీసుకెళ్తారనే ఒక హోప్ ఉండే, సో క్లియర్ చేయొచ్చు అనే ఒక ఆప్షన్స్ తో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నార్మల్ ఎలా అంటే ఇన్స్టిట్యూట్ లో ఒక 100 మెంబర్స్ నేసి క్లాస్ లో ఎవరిది వాళ్ళు చెప్పుకుంటూ అంటే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేయడం అలా అని అనుకున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే స్కిల్స్ అనేది మనం బిల్డ్ చేసుకోవచ్చు. అంటే ఒక క్లాస్ లో 50 మెంబర్స్ దాపే ఉంది. ఆ 50 మెంబర్స్ కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ క్లాస్ చెప్పిన తర్వాత అయినా కానీ మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఒక సెక్షన్ కి ఒక ప్రోగ్రామ్ మేనేజర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ మేనేజర్ వచ్చేసి మనకి చూసుకుంటారు అన్నట్టు, మనకి ఏమైనా లాగింగ్ ఉందా, మనం వాళ్ళకి అప్రోచ్ అవుతే చాలు మనకి సపోర్ట్ అనేది వస్తుంది అన్నట్టు. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సపోర్ట్ ఇంతలా ఉంటుంది. జస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఇప్పుడు పేరు ఎలా ఉంటుందంటే బయట జస్ట్ ఇన్స్టిట్యూట్ అంటే ఏముందిలే, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వదిలేస్తారు, మనం నేర్చుకునేది ఉంటది కదా, యూట్యూబ్ లో కూడా నేర్చుకోవచ్చు అని అందరూ అనుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రోజు డైలీ టాస్క్ ఇస్తారు కాబట్టి మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మనం నేర్చుకోవచ్చు, దాంతో కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్ అడిగినా కానీ దానిపైన 100% మనం ఆన్సర్ చేయగలుగుతాం. నేను 10th కోడ్ గురించి ఇన్స్టాలో సెర్చ్ చేశాను. అక్కడ నుంచి నేను ఆఫీస్కి వచ్చాను. ఆ తర్వాత సురేష్ సార్ అనేది పరిచయం అయ్యాడు. ఆయన ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక్కొక్కరిని ఖచ్చితంగా డిఫరెంట్ గా అనేది చూడరు. నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, ఏ పాస్ అవుట్ అయినా సరే అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తారు. అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనకి డైలీ మనకి సపోర్ట్ సెషన్ అనేది ఉంటుంది. ఆ సెషన్ లో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఇప్పుడు 10,000 కోర్స్ జాయిన్ అయిన తర్వాత మనకి వాళ్ళు ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు మనకి లక్కే కాదు, మన కాన్ఫిడెన్స్ కూడా చాలా ముఖ్యం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో. సో ఆ కాన్ఫిడెన్స్ ని మనం గ్రో అప్ చేసుకోవాలంటే మనకి ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఆ ప్రాక్టీస్ దేని వల్ల వస్తుందంటే మనకి ఏదైనా మాక్ ఇంటర్వ్యూస్ లాగా అలా చెప్తే మనకి ప్రాక్టీస్ అనేది వస్తుంది. లైక్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. దానిలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ దాదాపు సేమ్ లైవ్ ఇంటర్వ్యూలో ఉన్నట్టే ఉంటుంది. సో మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. 10,000 కోర్స్ లో ఎలా అంటే సపరేట్ గా డౌట్ సెషన్ క్లియర్ చేయడానికి ట్రైనర్ సపోర్టర్స్ ఉంటారు. వేరే ఇన్స్టిట్యూట్ లో ఎలా అంటే మనకి ఇప్పుడు ఉంటారా ఉండరా అనేది తెలియదు. ఇక్కడ అంటే మనకి సపోర్టర్స్ ఉంటారు కాబట్టి మనం ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళని వెళ్ళి అడగొచ్చు వితౌట్ ఎనీ హెసిటేషన్. 10,000 కోర్స్ లో ది బెస్ట్ అంటే వాళ్ళు చెప్పే విధానం, అంటే ఒకరికి ఇలా చెప్తే అర్థం అవుతుంది. అంటే ఒక టాపిక్ చెప్పారనుకో ఆ టాపిక్ పైన టాస్క్స్ ఇవ్వడం, అంటే దానిపైన మనకి ఎలాంటి డౌట్స్ అనేది ఉండకూడదు, ప్రతి మూలన మనం కవర్ చేయాలి అన్నట్టు టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ చేస్తే మనకి కాన్సెప్ట్ క్లియర్ అయినట్టే అని చెప్పొచ్చు. యాక్చువల్లీ 4 ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి దాని నుంచి ఏమేమి రాలేదు అనేది స్ట్రగుల్ అయ్యే టీసీఎస్ కి ప్రిపేర్ అయ్యాను. ఎలా అంటే ఇప్పుడు నేను దేనిలో లాగ్ అయి ఉన్నాను అంటే ఒక్కొక్క ఇంటర్వ్యూ నుంచి ఒక్కొక్క ఇన్సిడెంట్. అంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను జావాలో లాగ్ అయ్యానని అర్థమైంది నాకు. అంటే ఎందుకంటే మనం రెజ్యూమ్ లో జావా అని మెన్షన్ చేసినప్పుడు వాడు జావా మీదనే క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి నేను కొన్ని ఆన్సర్ చేయలేకపోయినా. సో నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఎలాగైనా మంచి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి జావా ప్రిపేర్ అయ్యా. తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో కొంచెం కమ్యూనికేషన్ లాగ్ అయింది. అక్కడ కమ్యూనికేషన్ లాగ్ అయినప్పుడు కొంచెం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి కమ్యూనికేషన్ కూడా కొంచెం చూసుకున్నాను. ఒక ఇంటర్వ్యూ నుంచి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అన్నట్టు. యాక్చువల్లీ నాకు ఈ వెబ్ డెవలప్మెంట్ అంత గ్రిప్ ఏం లేదు. సో ఇక్కడ వచ్చిన తర్వాత HTML CSS పైన కొంచెం డీప్ గా నేర్చుకున్నాను. తర్వాత వెబ్ పేజెస్, స్టాటిక్ వెబ్ పేజెస్ ఎలా క్రియేట్ చేస్తారు అది ఇది అని తెలుసుకున్నాను. ఆ టాస్క్ ఇవ్వడం వల్ల మనకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. వర్క్ లో మనం మొత్తం దానిపైన దృష్టి పెట్టినప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. 10,000 కూడా జాయిన్ అయింది ఎందుకంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కానీ మాకు రాలేదు జాబ్ అనేది ఒక సిచ్యువేషన్ అనేది ఉండే. సో ఇక్కడ వస్తే ఏంటంటే మనకు కంపెనీస్ కి రిఫరల్ చేయడం కానీ, మనకి మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెడతారు కాబట్టి మనం ఎక్కడ లాగ్ అవుతున్నామో మనం తెలుసుకోగలుగుతాం. దాని ద్వారా మనం ఒకవేళ రిఫరల్ ఇచ్చినా గానీ మనకు ఒక ఛాన్స్ అనేది వస్తుంది. కాలేజ్ లో ఉంటే ఏంటంటే మనం కాలేజ్ లో ఉన్నంత వరకే ఛాన్స్ ఇస్తారు. కాలేజ్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళు ఎలాంటి అసిస్టెన్స్ ఉండదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు 10,000 కోర్స్ అంటే ఏంటంటే జాబ్ వచ్చే వరకు పట్టించుకుంటారు వాళ్ళని పట్టించుకొని ఇంటర్వ్యూస్ దాకా అయితే తీసుకెళ్తారు. ఇంకా ఇంటర్వ్యూస్ దాకా తీసుకెళ్ళడమే మాకు కూడా కావాల్సింది. తర్వాత క్రాక్ చేసుకునేది మన ఎబిలిటీ కాబట్టి ఇంకా అది ఆ ఎబిలిటీ మాకు ఉంది అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇంకా మాకు దొరకాల్సింది ఛాన్స్. ఆ ఛాన్స్ ప్రొవైడ్ చేసేది ఈ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఒక ప్లేస్ అయిన వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది మనకి చాలా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఈజీగా అయితే ప్లేస్మెంట్ రాదు ఎవరికైనా, ఏదో ఒక కొంచెం వర్క్ చేస్తేనే వస్తుంది. ఆ వర్క్ ఏంటనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ అనేది తీసుకొని ఇంప్రూవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నా రెజ్యూమ్ లో నేను మెన్షన్ చేసిన టెక్నాలజీస్ మీద క్వశ్చన్స్ అడిగారు. నేను మెన్షన్ చేసిన టెక్నాలజీస్ వచ్చేసి జావా, పైథాన్, SQL అండ్ HTML CSS. జావా స్క్రిప్ట్ కూడా పెట్టాను. బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అని పెట్టాను. నాకు మొత్తంగా రాదు. లైవ్ లో కూడా కోడింగ్ అడిగారు. లైక్ నేను మెన్షన్ చేసిన లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్, జావా, SQL కాబట్టి పైథాన్ మీద 2, జావా మీద 2 అండ్ SQL పైన
పైన 2 అడిగారు క్వశ్చన్స్. SQL పైన ఎక్కువ ఫోకస్ చేశారు వాళ్ళు. ఎక్కువ థియరీ క్వశ్చన్స్ కూడా SQL మీద అడిగారు. సో కోడింగ్ కూడా ఒక 3 to 4 SQL మీద అడిగారు, Python 2 అండ్ Java 2 అంతే. లైవ్ కోడింగ్ వచ్చేసి Python లో మనకి ఎలా అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ అన్నట్టు, అంటే మనకి ఇప్పుడు 620 అనే వాల్యూ ఉందనుకో, 6 + 2 + 0 అంటే మనకి 8 అనేది వాల్యూ రావాలని, దానికి కోడ్ రాయమన్నాడు. ఓకే, అది చేసేసాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి SQL లో సెకండ్ హైయెస్ట్ సాలరీ ఆఫ్ ఎ టేబుల్, అంటే ఒక టేబుల్ లో ఎంప్లాయీస్ టేబుల్ లో దానిలో నువ్వు సెకండ్ సాలరీ ఎలా కనుక్కుంటావు అని చెప్పేసి అడిగాడు. అది కూడా ఓకే చేశాను. నెక్స్ట్ జాయిన్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది SQL లో. ఆ జాయిన్స్ అనే కాన్సెప్ట్ అంటే 2 టేబుల్ ఆయన ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఆ 2 టేబుల్స్ కలిపి నువ్వు లెఫ్ట్ జాయిన్ అండ్ అవుటర్ జాయిన్, అంటే టైప్స్ ఆఫ్ జాయిన్స్ 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ లో 2 టైప్స్ లెఫ్ట్ అండ్ అవుటర్ జాయిన్ ఎలా చేస్తారో దానికి అవుట్పుట్ ఏంటి అనేది అడిగాడు. అవుట్పుట్ కూడా రాసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఒక కండిషన్ ఇచ్చాడు అనమాట, అంటే నీకు ఒక టేబుల్ ఉంటుంది, జస్ట్ నాకు ఒక పర్టికులర్ వాల్యూ అవుట్పుట్ రావాలి. అది రావాలంటే నువ్వు ఏమేమి ఫంక్షన్స్ వాడతావు, ఏమేమి కీవర్డ్స్ వాడతావు అని అడిగారు. అది చెప్పేశాను. నెక్స్ట్ వచ్చేసి జావాలో ఒక స్ట్రింగ్ ఉంటుంది. స్ట్రింగ్ అంటే మనకి ఇప్పుడు ఫణీంద్ర అనేది ఒక స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ లో నెంబర్ ఆఫ్ టైమ్ ఒక లెటర్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది అదొక కోడ్. అది కూడా జావా యూజ్ చేసి రాయమన్నాడు. సో దానిలో మనకి .caret అనే స్ట్రింగ్స్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ వాడి ఫస్ట్ 2 నార్మల్ గా అడిగాడు, ఒకటి మీడియం లెవెల్ అడిగాడు అంతే. నార్మల్ గా ఈజీ అనే చెప్పు. 10,000 కోడర్స్ ఎందుకు సక్సెస్ఫుల్ అని చెప్పాలంటే, ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి కొంతమంది అసైన్ అయి ఉంటారు. అంటే ఇప్పుడు IT డిపార్ట్మెంట్ అని సపరేట్ ఉంటుంది, HR డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి డౌట్స్ క్లియర్ చేసే అంటే సపోర్ట్ ట్రైనర్స్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ట్రైనర్స్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వర్క్ అనేది ఎప్పుడైనా కానీ మనం పార్ట్స్ గా డివైడ్ చేస్తేనే ఎప్పుడైనా ఫాస్ట్ గా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా అలాంటి వర్క్ ప్రాసెస్ ఉంది. ఎవరి వర్క్ వాళ్ళు చేస్తారు కాబట్టి 10,000 కోడర్స్ అనేది ఇంతవరకు సక్సెస్ఫుల్ గా ఉంది అని చెప్పొచ్చు. మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఎందుకు పెడతారంటే, మనకి మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంది, మనం ఏమైనా ల్యాగ్ అయినా కానీ దాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి మాక్ ఇంటర్వ్యూస్ అనేది పెడుతున్నారు. మాక్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మనం దాదాపు లైవ్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసినట్టే. అలా నాకు మాక్ ఇంటర్వ్యూస్ పెట్టారు కాబట్టి నేను ఇంటర్వ్యూ క్లియర్ చేయగలిగా. I got placed in TCS as a system engineer with 7 LPA. Thanks to 10,000 కోడర్స్.